కులమతాల పట్టింపు లేదు, బీదా గొప్ప అన్న భేదం లేదు, వయస్సుతో సంబంధం లేదు. రాఖీ వచ్చిందంటే చాలు దేశమంతా సోదరమయంగా మారిపోతుంది. నువ్వు చల్లగా ఉండాలి సోదరా అంటూ ఆడవాళ్లు రాఖీ కడితే నీకోసం నేనున్నానన్న అండని మగవారు అందిస్తారు. అన్నా చెల్లి, అక్కా తమ్ముడి మధ్య ఉన్న ఆప్యాయత, అనురాగాలు, ప్రేమను చాటే పండుగ రాఖీ. అన్నదమ్ముల, అక్కా చెల్లెళ్ల మధ్య ప్రేమను సెలబ్రేట్ చేసుకునే విషయంలో రక్షాబంధన్ను నిజంగానే ఎంతో ప్రత్యేకమైనదిగా చెప్పాలి. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా తమకు అభయం ఇస్తాడని కోరుతూ తనకు రక్షణగా ఉంటాడని ప్రతి ఒక్క సోదరీమణి తమ సోదరులకు రాఖీ కడతారు. వారి బంధం పటిష్టంగా ఉండాలని జరుపుకునే పండుగ రాఖీ పండుగ. సోదర సోదరీమణులు అత్యంత పవిత్రంగా, సోదర సోదరీమణులు ఒకరికొకరు అండగా ఉంటామని భరోసా ఇచ్చే పండుగ. మానవ సంబంధాలకు, అనుబంధాలకు ప్రతీకగా నిలిచే పండుగ. చిన్నప్పుడు అస్తమానం గొడవపడే అక్కా తమ్ముడు లేదా అన్నా చెల్లెళ్ళు పెరిగి పెద్దయ్యాక ఒక్కసారిగా మారిపోయి సీక్రెట్ షేర్ చేసుకునేంత ఫ్రెండ్స్లా మారిపోతారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఆకాశమంత ఆత్మీయతను, అనురాగాన్ని పంచి అన్నదమ్ముల ప్రేమను సెలబ్రేట్ చేసుకునే విషయంలో రక్షాబంధన్ నిజంగానే ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. శ్రావణ పూర్ణిమని రాఖీ పండుగ, జంధ్యాల పౌర్ణమి పేర్లతో పిలుస్తారు. మన దేశంలో రక్షాబంధన్ పండుగ ఎప్పుడు ప్రారంభమైంది, ఎవరు ప్రారంభించారు, ఎక్కడ నుంచి వచ్చిందనే దానిపై స్పష్టమైన ఆధారాలు లేవు. ఒకప్పుడు ఉత్తర, పశ్చిమ భారతదేశాల్లోని ప్రజలు మాత్రమే అపూర్వంగా జరుపుకునే ఈ పండుగ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ జరుపుకుంటున్నారు. సోదరి తన సోదరుడికి రాఖీ కట్టి ఎప్పుడు అన్న తనకు రక్షణగా, తాను అన్నకు అండగా ఉండాలని కోరుకుంటుంది. సోదరి కట్టిన రక్షాబంధాన్ని స్వీకరించిన అన్న తానెప్పుడూ చెల్లికి రక్షగా ఉంటానని రక్షాబంధనం ద్వారా తెలియజేస్తారు. ఇంతటి విశిష్టమైన రాఖీ పండుగను జరుపుకోవడం వెనుక పెద్ద చరిత్రనే ఉంది. ఈ పండుగను జరుపుకునే ఆచారం వెనుక ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. పురాణాల ప్రకారం అసురులకు, దేవతలకు దాదాపు 12 సంవత్సరాల పాటు యుద్ధం జరిగింది. ఆ సమయంలో ఇంద్రుని ఇంటిపై ఓ రాక్షసి దాడి చేసి ఆక్రమించుకుంది. అప్పుడు ఇంద్రుని సతీమణి సచీదేవి తనకు సహాయం చెయ్యాలని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి వేడుకుంటుంది. అప్పుడు ఇంద్రుడి మణికట్టు చుట్టూ పత్తితో తయారు చేసిన ఓ పవిత్రమైన దారాన్ని కట్టాలని విష్ణువు సూచించాడు. సరిగ్గా ఆ రోజే శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వర్లను, లక్ష్మీనారాయణులను పూజించి సచీదేవి రక్షను ఇంద్రుడి చేతికి కడుతుంది. అది చూసి దేవతలందరూ తాము పూజించిన రక్షలను తీసుకొచ్చి ఇంద్రుడికి కట్టి యుద్ధానికి పంపుతారు. యుద్ధంలో విజయం సాధించిన తర్వాత ఇంద్రుడు త్రిలోకంపై తన ఆధిపత్యాన్ని తిరిగి పొందుతాడు. సచీదేవి ప్రారంభించిన రక్షాబంధన్ను రాఖీ పండుగగా నేటికి జరుపుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. రక్షాబంధనం గురించి ఇంకా బోలెడన్ని పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. శ్రీకృష్ణుడు శిశుపాలుణ్ణి శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించినప్పుడు కృష్ణుడు చూపుడు వేలుకు గాయమైందట. అది గమనించిన ద్రౌపది తన పట్టు చీర కొంగు చింపి కృష్ణుడి చేతికి కట్టుకట్టిందట. అప్పుడు శ్రీకృష్ణుడు ఎల్లవేళలా అండగా ఉంటానని ద్రౌపదికి హామీ ఇచ్చారని చెబుతారు. అందుకు ప్రతిగా దుశ్శాసనుడి దురాఘాతం నుంచి ఆమెను శ్రీకృష్ణుడు కాపాడారని కూడా ఒక కథ ప్రచారంలో ఉంది. అలాగే శ్రావణ పౌర్ణమి రోజున గణేశుని సోదరి నాగదేవతతో రక్ష కట్టించుకోవడం చూసిన ఆయన పుత్రులు తమకు కూడా సోదరి కావాలని కోరుతారు. అప్పుడు గణేశుని కళ్ళ నుంచి సంతోషిమాత ఆవిర్భవించారని చెబుతారు. అవివాహితులు, పిల్లలు లేని జంటలు శ్రావణ పౌర్ణమి రోజున సంతోషిమాతను భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున రాఖీ కట్టించుకున్న వారికి సంతోషిమాత అనుగ్రహం లభిస్తుందని చెబుతుంటారు. అదేవిధంగా స్వాతంత్ర ఉద్యమంలో ప్రజలందరికీ ఐకమత్యం చేసేందుకు రక్షాబంధన్ ప్రోత్సహించారట. మానవ సంబంధాల మెరుగుదలకు దోహదం చేసే పండుగ రాఖీ. ప్రతి ఒక్కరూ రాఖీ పండుగను తమ అనుబంధాలకు ప్రతీకగా జరుపుకుంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం శ్రావణ మాసంలో జరుపుకునే ఈ పండుగను మన దేశవ్యాప్తంగా సోదరులు, సోదరీమణులు తమ మధ్య ఉన్న ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకుంటారు.
మానవ సంబంధాల మెరుగుదలకు, సమాజంలో ప్రస్తుతం అవసరంగా మారిన మానవ విలువలకు రాఖీ పండుగ అద్దం పడుతుంది. రాఖీ పండుగను రక్తం పంచుకొని పుట్టిన సోదర సోదరీమణుల మధ్యనే జరుపుకోవాలని లేదు. ఏ బంధుత్వం ఉన్నా లేకపోయినా సోదరుడు సోదరి అన్న భావన ఉన్న ప్రతి ఒక్కరూ రక్షాబంధనాన్ని కట్టి వారు ఒకరికి ఒకరు అండగా ఉన్నామని చెప్పుకోవచ్చు. శ్రావణ పౌర్ణమి రోజున కేవలం రాఖీ మాత్రమే కాదు, ఇతరత్రా ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. జంధ్యం ఆనవాయితీ ఉన్నవారు ఈ రోజున పాత జంధ్యం స్థానంలో నూతన జంధ్యాన్ని ధరిస్తారు. అందుకని దీన్ని జంధ్యాల పౌర్ణమి అని పిలుస్తారు. విష్ణుమూర్తి జ్ఞానస్వరూపిణి అయిన హయగ్రీవుడు ఉద్భవించింది ఈ రోజునే. అందుచేత హయగ్రీవ జయంతిని జరుపుకుంటారు. ఇక బెంగాల్ రాష్ట్రంలో గోల్డెన్ పౌర్ణమి పేరుతో రాధాకృష్ణుల విగ్రహాలను ఊయలలో ఉంచి ఊరేగిస్తారు. మరికొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో కజరీ పౌర్ణమి పేరుతో గోధుమ నాట్లు వేస్తారు. ఇక సముద్ర తీరంలో ఉండేవారు నరాలి పౌర్ణమి పేరుతో సముద్ర దేవునికి కొబ్బరికాయలను సమర్పిస్తారు. శ్రావణ పౌర్ణమి రోజున ఎన్ని ఆచారాలు ఉన్నా రక్షాబంధనానికి తొలి ప్రాధాన్యత ఇస్తారు. రాష్ట్రంలో ఏదైనా, లోకంలో ఎక్కడున్నా, ఆఖరికి భగవంతుణ్ణి నమ్మినా నమ్మకున్నా రాఖీ పండుగ చేసుకొని భారతీయుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. రాఖీ రోజు ఆడామగ అంతా ఉదయాన్నే లేచి తలార స్నానం చేస్తారు. సోదరి వారి సోదరుల ఇంటికి వెళ్ళి తమ సోదరుడికి రాఖీ కడతారు. రాఖీ కట్టిన తర్వాత తన సోదరునికి సకల విజయాలు కలగాలని ఆశిస్తూ అతనికి హారతి ఇచ్చి నుదట తిలకాన్ని దిద్ది తీపిని తినిపిస్తారు. రాఖీ కట్టిన తర్వాత తమ సోదరుణ్ణి ఆశీర్వదిస్తూ అక్షింతలు వేయడం ఆనవాయితీ. ఇందుకు బదులుగా సోదరులు మనస్ఫూర్తిగా బహుమతులను అందజేస్తారు. రాను రాను రాఖీ పండుగలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాఖీలలో అనేక రకాలు వచ్చాయి. మార్కెట్లో బోలెడన్ని రాఖీల సందడి నెలకొంది. బంగారం, వెండి, రాళ్లు పొదిగిన రాఖీలకు గిరాకీ బాగా పెరిగింది. మార్కెట్లో సరికొత్త డిజైన్ల రాఖీలు సందడి చేస్తున్నాయి. ఇక పేర్లతో కూడా రాఖీలు తయారు చేయించుకుంటున్న వారు ఉన్నారు. సోదరులపై ప్రేమ అంతా తెలిసేలా అందమైన రాఖీలను సోదరిమణులు కొనుగోలు చేస్తున్నారు. ఇక వారిపై ప్రేమను తెలియజేసేలా సోదరులు కూడా వారికి గిఫ్ట్లు ఇవ్వడానికి ప్లాన్ చేస్తుంటారు. ఇలా రాఖీ పండుగ ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. రాఖీ పౌర్ణమి రోజు కట్టే రక్షలో అసామాన్యమైన శక్తి ఉంటుందన్నది ప్రజల ప్రగాఢ విశ్వాసం.